చెప్పినోడిదో కదా, చెప్పనోడిదో కదా. నీ చుట్టూ 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి 1,00,000 కథలు. తెలుసుకుందామని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు తెలుసుకోవాలంటావా? సీతారామ శాస్త్రి గారు చెప్పారు కదా, నీ చుట్టూ జనాల్లో ఉన్నది నువ్వేనని. మరి నీ కథ నువ్వు తెలుసుకోవాలి కదా. అలా ఈ నా ప్రయత్నంలో వేసిన మొదటి అడిగే మా సీనన్న కదా. చింటూ మామూలు ఉదయం రాగానే నేనైతే వెంకటేశ్వర పాటలు పెట్టుకుంటాను. అది నాకు తోడుగా ఉంటుంది. ఇంకా దాంతో వచ్చాను అలవాటు. అది ఆల్మోస్ట్ 16 years అవుతుంది. ఆల్మోస్ట్ 16 ఏళ్ళు 2010లో ఓపెన్ చేశాను. 2010 ఆగస్టులో అనమాట. ఇంకా అప్పటి నుండి నేను ఫ్రెండ్స్ అందరు కలిపి స్టార్ట్ చేస్తూ ఇంకా అలా మెల్లమెల్ల ఫస్ట్ 5,000తో స్టార్ట్ చేసాం అనమాట. మేము హైదరాబాద్ ఎప్పుడు వచ్చారన్నా? అదే 2003లో వచ్చానమాట. 2003 నుండి బయట కంపెనీలు చేస్తున్నాను. కోకోకోలా కంపెనీ, IBM, సైబర్ గేట్వే, సైబర్ టవర్లో సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నమాట. అంటే క్యాంటీన్లోని అలా చేస్తూ ఇంకా ఎన్నాలని మనం అక్కడక్కడ ఎందుకు చేయడం, మనం సొంతంగా ఒకటి పెట్టుకోవాలనే ఆలోచనలోని అలా స్టార్ట్ చేసాం అనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే జాబులు వచ్చేసి ఇంకా అలా వాళ్ళు అలా సెటిల్ అయ్యారు. నేను ఇలా సెటిల్ అయ్యాను అనమాట. సొంతూరు ఎక్కడన్నా? సొంతూరు అనకాపల్లి జిల్లా పెదపాచిల గ్రామం అనమాట. పెదపాచిల గ్రామం. చిన్నప్పుడు ఎలా గడిచేది? చిన్నప్పుడు ఏమైంది ఇంకంతా వ్యవసాయం నేపథ్యం అంతా. అవునా? తల్లిదండ్రులు అంతా అక్కడ ఊర్లో ఉండేవారు. అవునా? ఇంకా వ్యవసాయం చేస్తే వర్షాలు సరిగా పడి వ్యవసాయం ఉన్న దాంట్లో సరిగా చేసుకోలేకపోతుండే అనమాట. అప్పుడు ఎండాకాలం బాగా ఎండలు ఉంటుండే, అంత వర్షాలు ఏం పడే కావు. దానివల్ల వ్యవసాయంలో లాస్ వచ్చి ఇంక ఇంట్లో పరిస్థితులు బాగోలేక మనకి బయట వర్క్ చేయడానికి వచ్చేది అనమాట. మీకు మీరే డిసైడ్ అయ్యారా ఇంక రావాలి అని చెప్పి? ఎలాగా మరి అంతే, ఇంట్లో ఆర్థిక సమస్యలు బట్టి మనం ముందుకెళ్ళాలి, మనం ఇంటికి భారం కాకూడదు. మనం పేరెంట్స్ లేదా ఫుడ్ ఎలా అనుకున్నారు? అది అంటే అదే ఎంచుకోవడానికి ఏంటి కారణం ఏంటి? అదే కారణం ఏంటంటే మనకు రూమ్ అటు తీసుకోవాలంటే కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫుడ్ కూడా బయట తీసుకోవడానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అని ఏదో క్యాంటీన్ అనుకో, ఫుడ్ ఉంటుంది ప్లస్ రూమ్ ఉంటుంది, ప్లస్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ద్వారా మనం ఇక్కడ రావడానికి అవకాశం అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం సొంతంగా పెట్టుకుని అనుకో, మనం పని చేసుకుంటే మనతో పాటు ఒక 4-5 పని చేసుకునేందుకు అవకాశం ఉంటుంది వాళ్ళకి. ప్లస్ వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. అదే మెయిన్ కథ. సరే, దిగిపోయారు, వచ్చారు 16 బయటకు వచ్చారు హైదరాబాద్కి. ఎలా ఉండేది కొత్త హైదరాబాద్కి వచ్చినప్పుడు? ఊరు దాటి హైదరాబాద్ హిందీ రాదు మనకి, ఇక్కడ అంతా హిందీ వాళ్ళు. కొంచెం ఫస్ట్లోనే ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా అడ్రస్ అటు తెలియకుండా, హిందీ రాకుండా. ఇప్పుడైతే మ్యాప్స్ ఉన్నాయి కానీ అప్పుడు మ్యాప్స్ కూడా లేదు. అప్పుడు మ్యాప్స్ అంటే ఏమి ఉండేది కదా. ఎలా మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేసేవారు? ఇంకా అలా ఎవరి చదువుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళాలంటే బస్సు పేరు అడిగి, లేదా స్టాప్ వచ్చే ముందు ఎప్పుడు వస్తుంది, మా స్టాప్ వచ్చింది వేస్తాం మనకి కండక్టర్ అడుగుతుండాలి అన్నమాట. మా స్టాప్ ఎప్పుడు వస్తుంది అలా అనుకుంటే ఇంకా అలా వెళ్ళామాట. ఫస్ట్ హైదరాబాద్ రావడం కూడా ఒక్కనే వచ్చాను, ఫోన్ చేసుకుంటూ తెలియకుండా. తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చారు. మా మావి ఉన్నాడు అక్కడ, సత్యబాబు అని ఊళ్ళో ఉన్నాడు అనమాట. ఆయన ఇక్కడ హైదరాబాద్ ఉండి నన్ను పిలిచామాట, రారా ఎంతకాలం అక్కడ ఉంటావు ఇట్లా అని. ఆయన ద్వారా నేను వచ్చాను అన్నమాట. 16 ఏళ్ళు చాలా పెద్ద టైం కదన్నా 16 ఏళ్ళు అంటే. అలాగే అనిపించలేదు మాకైతే ఇంకా 16 ఏళ్ళు అంటే. ఇంకా చిన్నప్పుడు మామూలుగా ఏమవుదామని ఉండేది కదా, ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఏమవుదాం అనుకునేవాడివి? క్యాంటీన్ వదిలే, క్యాంటీన్ ఫుడ్ అంతా వదిలే, నీకేమైనా ఉండేదా ఇది అవ్వాలి అనుకునేవాడు? కానీ అంతే, మనం పల్లెటూరు బేసిక్ కాబట్టి మనం అలా థాట్స్ సిటీలో అయితే మామూలుగా కడితే పిల్లలు డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు. పల్లెటూరులో అలా ఏమి ఉండదు. మా ఫాదర్ ఫార్మర్ కాబట్టి మనం ఫార్మర్ అయితే అనుకున్నాం అంతే. మనం ఎక్కువ చూసేవాడు సినిమాలా చూసేవాడు బాగా. ఎవరిష్టం బాగా? చిరంజీవి. మెగాస్టార్. ఏ సినిమా బాగా నచ్చింది అయిందంటే అప్పట్లో నువ్వు ఊపేసిన సినిమా ఏదైంది? అప్పట్లో ఇంద్ర సినిమా. ఇంద్రానా? నా 1 month శాలరీ పెట్టి అది వెళ్ళాను. 1 month శాలరీ అప్పుడు బ్లాక్ లో పెట్టుకుంటున్నాం. అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అది. అంటే అప్పుడు బాధ్యత తెలియదు కదా, ఎంత ఆ సినిమా చూడాలని ఆలోచన తప్ప మనకి. చిరంజీవి బేసిక్ మా ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి. ఇంకా ఆయన ఎప్పుడో కష్టపడి పైకి వచ్చారు కదా, అందరు చెప్తుంటారు మనం కష్టపడితే పైకి రాగలం,
మనం పైకి రండి మనమే కష్టపడాలని చెప్తుంటారు చూడు, అది బాగా నాకు మోటివేషన్ వచ్చింది అన్నమాట. చాలా మంది చెప్తుంటారు ఒక టైమింగ్ మెయింటైన్ చేయాలి, కష్టపడాలి, కష్టపడితే ముందుకు రాగలుగుతారని. సో అవన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ కూడా మనం చెవులు పట్టించుకోవాలి. ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఇది మొదలెట్టిన తర్వాత అంతే ఫస్ట్ రోజే నీకు ఇప్పుడు చూస్తే నీకు శనాదివారాలు ఖాళీ ఉండదు ఇక్కడ. అవునవును, జనాలు అసలు మాట్లాడడానికి ఖాళీ ఉండదు, ఖాళీ ఉందంటే తెల్లవారు కాబట్టి ఖాళీ ఉంది నీతో. కానీ అదే ఎక్కువ మంది ఉంటే అసలు మాట్లాడాలి. అలాంటిది మొదట్లో అంత ఉండేది కాదు కదా ఎప్పుడైనా కూడా. ఫస్ట్ స్టార్టింగ్ అంత బిజీ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడు నార్మల్గా? ఐటమ్స్ తక్కువ పెట్టుకునే వాళ్ళని, తక్కువ స్టాఫ్ కూడా తక్కువ ఉండే, అప్పుడు 4-5 ఉండేవారు. వాళ్ళతో పాటు స్టార్టింగ్ కూడా మనం స్టార్టింగ్ నుండి బాగానే పికప్ చేసుకున్నాం. అలాగే ఏరియాలకి ఇది రావాలని రూల్ లేదు బేసిక్గా, అంతే కదా. ఇప్పుడు దారిలో వెళ్తున్నారంటే ఇక్కడ బిజీగానే ఉంటుంది ఎప్పుడు ఉందంటే, అది ఒక మనకు ప్లస్ పాయింట్. అది ఏంటి రీజన్ ఏంటి అలా బిజీ అవ్వడానికి కారణం ఏంటి? ఎంతో టేస్ట్ మెయింటైన్ చేస్తుంటాం, ప్లస్ పలకరింపు కూడా బాగానే ఉంటుంది. అందరితో సరదాగా మాట్లాడుతుంటాం, మన తెలుగు అబ్బాయి మన కుర్రాడు అన్నట్టు అందరూ ఫీల్ అవుతుంటారు అన్నమాట కొందరు. అదొకటి మెయిన్ రీజన్ ఉంటుంది, అందరూ అదే చెప్తారు అన్నమాట. నువ్వు అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటావే, నీకు అదే ప్లస్ పాయింట్ అని అంటారు. మనం డబ్బులు కూడా అంత పర్టికులర్ ఎంత ఇవ్వాలని అనుకోం, ఒకళ్ళు అంత తక్కువ ఇచ్చినా పర్లేదు, తర్వాత ఇచ్చినా పర్లేదు, అదొకటి అనుకుంటాను రీజన్ అయితే. నీ మొదటి సంపాదనతో కొనుక్కుందామని గుర్తున్నా? బైక్ కొనుక్కున్నాను. బైక్ కొనుక్కున్నావా? ఏ బైక్? బైక్ ఇష్టం ఉందా? ఈ బైక్ కొనుక్కోవాలని పెద్ద బైక్ కొనుక్కోవాలి ఇష్టం ఉండేది, కానీ మనకి ఆర్థిక అవసరాలకు పనికొచ్చేది, మనకి అది సరిపోద్దని చెప్పేసి స్ప్లెండర్ కొనుక్కున్నాను. సిబిజార్ కొనుక్కున్నాను అండి నాకు అప్పుడు. అప్పట్లో ఆ బైక్ బాగా ఫేమస్ అనమాట. ఇంకా తర్వాత స్ప్లెండర్ బండి కొనుక్కొని మనకు అవసరం, తర్వాత అనిపించలేదు అనమాట ఆ బైక్ అవసరం లేదు, మనకి ఓ బైక్ ఉండి చాలని. ఇప్పుడు ఏ బైక్ అని కొనుక్కోవచ్చు, కాకపోతే మనకు ఉన్న బైక్తో సరిపెట్టుకుంటున్నాం. అదే అప్పట్లో సిబిజెడ్ బేసిక్. అవునవును, బైక్ అంటే ఇష్టం అనమాట బేసిక్ గా. మరి అందరికీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఎక్కువ మంది ఇది బండి ఉందిరా అనుకున్నారు. మనకు బండి లేదని కొంచెం ఫీల్ అవుతున్నాం, కానీ పెట్టిన సంవత్సరంలోనే బండి కొనుక్కున్నాం. ఆ బండి ద్వారా మనం కొంచెం ముందుకెళ్ళేట్టు మనం, ఎందుకంటే మనకి ఏదైనా కొత్త ఐటమ్ మనకి ఉత్సాహాన్ని ఇస్తా అంటారు. నాకు ఆ బైక్ ద్వారా కొంచెం ముందుకెళ్ళాను నేను. ముందు నా వ్యాపారానికి కొంచెం ముందుకెళ్ళడానికి కానీ రావడానికి కానీ సహాయం పడ్డది అనమాట. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కుర్రాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు బాగా కష్టం ఉంటుంది, ఇక్కడ తయారు చేసి అక్కడ పట్టుకెళ్ళి అవన్నీ ఉంటుండేది. కానీ అప్పట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగుండే, వాళ్ళంతా నాతో పాటు కష్టపడి పనిచేసి. ఇప్పుడు కొంచెం పని ఈజీ అయింది, అప్పట్లో పని కష్టం ఉండేది. అప్పట్లో వాళ్ళు సాయం చేస్తారు బాగా. వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళే, మా తమ్ముడు వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల నేను ముందుకు వచ్చాను లేదో తెలియదు, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటనేది మనకు తెలిస్తే అది మనం డెవలప్ అయింది లేదని మనకు తెలుస్తుంది. అంతే, అప్పట్లో పరిస్థితులు ఎలాగున్నాయి, అప్పట్లో మనం ఎలాగుండాలి, ఇప్పుడు మనం ఎలాగుండాలి. ఒక్క థింగ్ ఇది దీని తర్వాత నాది మారిపోయిందిరా ఈ డెసిషన్ తర్వాత, లేదా ఈ నిర్ణయం తర్వాత అనుకున్నది ఏంటి? నువ్వు మొత్తం కథ మారిపోయింది అన్నట్టు అనుకుందా ఉందా? ఏదో ఏ రోజైనా కథ మారిపోయిందంటే మనకి పెళ్ళైన తర్వాత కథ మారింది. మనకి పెళ్ళైన తర్వాత అంటే మనకి ఎందుకు బ్యాచర్ తిట్టిన పెళ్ళైన కానీ మనకు ఒక స్టాండర్డ్ ఏర్పడ్డది అనమాట. అటు ఇటు తిరగకుండా ఓ దగ్గర నిలబడ్డం, ఓ దగ్గర పని చేసుకోవడం, ఫ్యామిలీ ఎలా కష్టపడలేండి. పెళ్లి ముందు పెళ్లి తర్వాత అంటాం బేసిక్గా. అదే ఉండవు మనిషికి ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే. నాకు తెలిసి పెళ్ళి అయిన తర్వాత కొంచెం జాబ్ వచ్చింది అంటారు చూడు, పెళ్ళి అయిన తర్వాత కొందరు బాగా సెటిల్ అవుతాయి, అల్లడిచిల్లగా తిరిగే వాళ్ళు కాకుండా పెళ్ళి అయిన తర్వాత కానీ వాళ్ళు అంతలాగా డెవలప్మెంట్ ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు. వాళ్ళకి ముందరికే ఉండాలి, అది వెనక్కి వెళ్ళడం. కానీ తర్వాత ఇంక వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి. నువ్వు కుర్రాడిగా ఉన్నప్పుడు బాగా నీకు గుర్తున్న సన్నివేశం ఏమైనా ఉందా? నీకు నవ్వు వచ్చేది కానీ, భలే సరదా అనిపించింది కానీ, ఎప్పుడైనా గుర్తొస్తే కానీ అలా ఉందా? బాగా నవ్వు వచ్చేది ఏంటంటే ఇంకా చేసి ఒక చిల్లర పనులు ఏవో అవుతూనే ఉంటాయి కదా మనం. అలాగా చిల్లర పని అంతా ఏం చేయలేదు. బుద్ధిమంత్రి ఒక రకంగా అయితే బుద్ధిమంత్రి. ఇంకా మరి చెప్పండి, ఏదో ఖచ్చితంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా చిల్లర పని అంటే అంత ఏం లేదు.
సినిమాలు ఎక్కువ చూడడం వల్ల కొంచెం ఎక్కువ సినిమాలు చూస్తారా అంటున్నారు అందరూ. మరి నువ్వేం చేసేవాడు? ఎక్కువ సినిమా చూసేవాడు ఇంకోటి? ఒక రోజు వారంలో అయితే 2-3 సినిమాలు చూసేది నేను. 2-3 సినిమాలు వారంలో? ఎంతో సెలవు ఉండదు, ఆదివారం వీకెండ్ సెలవు ఉండదు. ఆ సెలవులో 2 సినిమాలు చూసి మిగతా రోజు కానీ పనికి ప్రిపేర్ అయిపోయింది అన్నమాట. అందుకొంచెం ఎనర్జీ వస్తుంది అంత అప్పట్లోనే. అలా క్రికెట్ ఆడతా. క్రికెట్ తక్కువ, ఎప్పుడైనా సెలవు ఉందనుకో ఉదయాన్నే పిల్లలు మా బ్యాచ్ తీసుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆ రోజంతా కదే పని, వేరే పని ఉండదు ఇంక మనకి. సరే, బ్యాచులర్ గా ఉన్నప్పుడు నీకు ఒక ఖాళీ రోజు వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతాను. బ్యాచులర్ గా వచ్చినప్పుడు నువ్వేం చేసేవాడు? బాగా పడుకునేవాడిని. ఎందుకంటే నిద్రపోతే కొంచెం ఎనర్జీ ఉండి మసం పని చేయడం, కానీ అది ఎప్పుడు సెలవు వస్తాయి. ఎక్కువ 12 గంటల పని ఉండదు. ఆ 12 గంటల పని ఉంటే ఎప్పుడు సెలవు వస్తుంది, ఎప్పుడు పడుకుంటానండి. 12 గంటలు చేసేవాడు. 12 గంటలు ఉండేది అప్పట్లో. అప్పుడు వైజాగ్ ఉండేటప్పుడు అంతే పని. ఇక్కడ కంపెనీలో వచ్చేటప్పుడు ఎక్కువ నైట్ డ్యూటీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు? ఇప్పుడు 10-8 అవర్స్ సరిపోతుంది. సరే, పెళ్ళైన తర్వాత సెలవు వస్తే? పెళ్ళైనా సెలవు వస్తే ఏముంది, ఫ్యామిలీ, పిల్లలు, ఏదైనా సినిమాకి సిక్కలు, షాపింగ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఏదో చిన్న పనులు ఉంటాయి చూసుకోవడం. సరే, రేపు ప్రిపరేషన్ కోసం. రేపన్న రోజు నీకు ఏ గొడవ లేదు అనుకుందాం, సెలవు దొరికింది, బేసిక్ గా చిన్న వరం వచ్చింది. రేపన్న రోజు దేనికి పట్టింపు లేదు, పడుకో పూర్తిగా రోజంతా నీదే అన్నాడు. అప్పుడు నువ్వు దాన్ని ఎలా గడుపుతావు? నేను తిరుపతి వెళ్ళిపోదా. తిరుపతి వెళ్తావు? నాకు అక్కడికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉంటుంది అన్నమాట. అది ఏ సందర్భం వచ్చినా తిరుపతి వెళ్తే కొంచెం హాయిగా ఉంటుందని నాకు మనసు ఒప్పుని అనిపిస్తుంటది. అటే వెళ్ళిపోతుంది, నాకు అదే కొంచెం ఎక్కువ సంతోషం అనిపిస్తుంది అన్నమాట. అదే ప్రతి మనిషికి ఒకటి ఉంటుందంటే నాకు అది ఒకటి సరిపోతుంది నాకు అనుకుంటాను అనమాట. నాకు అక్కడికి వెళ్ళి ఓ రోజు ఉంటే నాకు మళ్ళీ ఒక సంవత్సరం వరకు కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అబ్బా, అలా అనిపిస్తుంది నాకు అక్కడికి ఎందుకు వెళ్ళడం వల్ల. ఒకసారి వెళ్తే సంవత్సరం వరకు లాగేస్తుంది, మళ్ళీ ఎప్పుడే అలా అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే మొన్న వెళ్ళొచ్చాను, అదే మళ్ళీ టైం దొరకదు మనకి. 2016లో వచ్చావు కదన్నా? 2003లో వచ్చాను నేను. మనం స్టార్ట్ చేసింది 2010లో స్టార్ట్ చేసాను. ఇది 2010 స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 16 years కాలం. 16 years అయింది షాప్ స్టార్ట్. ఏం మారిందంటావు అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే ఏం చెప్తావు? అప్పట్లో 10 రూపీస్ ప్లేట్ ఉండేది, 50 రూపీస్ ప్లేట్ అయింది. అప్పుడు ఎంత పబ్లిక్, ఎంత జనాలు ఉంటుండ్రు కాదు, ఎంత డెవలప్మెంట్ అయితే అనుకోలేదు. కానీ అప్పటికప్పటికే ఫోన్ పబ్లిక్ ఏరియా ఎలా ఉండేది, కొంచెం డల్ ఉండే, అంత పబ్లిక్ తిరిగేవారు కాదు. డెవలప్మెంట్ అవుతుంది అవుదా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసినట్టు పబ్లిక్ లో కొంచెం ఇది రన్నింగ్ ప్లేస్, తిరిగే ప్లేస్లలో పెట్టుకుంటే కొంచెం ముందుకు వెళ్తాను. చూసి చేసాం, అన్ని చూసాం. ఇంక ఇది కొంచెం బెస్ట్ ప్లేస్. మన రెంట కూడా తక్కువ ఉంటుంది అప్పట్లోనే అనుకున్నాం. రెంట కూడా తక్కువ ఉంటుంది మనకి. మా ఫ్రెండ్స్ ఇక్కడే ముందు హోటల్ పెట్టారన్నమాట. ప్లస్ వాళ్ళు కూడా మనకు కొంచెం కలిసి వచ్చింది అనమాట. ఇక్కడ పెట్టుకుంటే అందరూ బాగుంటుందని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు డబ్బులు దాచినవి కానీ, డబ్బులు దొంగతనాలు చేసినవి కానీ, అలాంటివి బేసిక్ గా ఏవో దొంగతనం ఏం చేయలేదు. కానీ కొంచెం డబ్బులు దాచిపెట్టుకుని బట్టలు తీసుకున్నాను, మంచి మంచి బట్టలు తీసుకోవాలని. ఎక్కువ ఉండి పెట్టుకుంటుంది ఊర్లో, ఇంట్లో దిబ్బి అంటారు చూడ, అవి దాచిపెట్టుకుని ఫస్ట్ సేవింగ్ అలవాటు అన్నమాట. కొంచెం డబ్బులు అందరూ అంటే డబ్బులు దాచిపెట్టుకుంటే ఎక్కడ ఉంటారా అని. సర్వీస్ చేస్తే కూడా కొంచెం సప్లైలో కొంచెం అమౌంట్ వస్తుంది. అది డిబ్బీలో పెట్టుకొని కొంచెం దాచుకొని ఏదైనా బట్టలు కానీ ఎలాంటి కొనుక్కున్నమాట. అప్పుడు బట్టలు బంగారం అంత ఐడియా తెలియదు, కానీ బట్టలు అయితే స్టైల్ గుర్తుందన్న నీకు, ఇలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది అలా? అప్పట్లో చిరంజీవి ఫాలో అవుతున్నాను కదా, ఆయన వేసుకుని డ్రెస్సులు కొంచెం డ్రెస్ వేసుకొని అబ్బాయి మంచి డ్రెస్ వేసుకుని అనేసి అది ఫీల్ అవుతుంది. ఆ బట్టలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనమాట. మరి అదే కదా మనకి. అంతే బ్యాచిలర్ ఉన్నప్పుడు అదొక ఇన్స్పిరేషను, బట్టలు బాగా వేసుకుంటే బాగుంటుంది. మనిషి ముందుకెళ్ళాలంటే ఒక టైమింగ్ మెయింటైన్ చేయాలి. ప్లస్ కస్టమర్తో మాట్లాడే విధానం కూడా చిరాకు పడకూడదు. అదే కస్టమర్. మీ ఊరు ఏదైనా పెద్దపాచల, దాని గురించి చెప్పండి. పెద్దపాచలు అంటే ఇంకా ఏదో మారుమూల ప్రాంతం అది. నేను ఇప్పుడు నిండు వ్యవసాయం మీద ఆధారపడింది. ఊళ్ళో అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. ఇంకా ఊరంతా వ్యవసాయ ఆధార ప్రాంతం వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు, అందరూ ఊళ్ళో ఉంటారు. ఇంకా మన దగ్గరికి వచ్చేది మా ఊళ్ళో కూడా చాలా మంది బయట వచ్చే ఉంటుంది ప్రస్తుతానికి అయితే.
వాళ్ళు ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది. ఒకప్పుడు అన్ని పెంకుటిల్లు కమ్మలిల్లు ఉంటున్నాయి. ఆల్మోస్ట్ అందరూ ఇల్లు కట్టుకుంటారు. అందరూ డాబాలు, అందరూ ఏదో రకంగా స్కిల్ ఉన్న వాళ్ళం. హోటల్ ఫీల్డ్ కూడా చాలా మంది మా ఊరి నుండి వెళ్ళే ఉంటారు. రాడ్ బెంగ్, హోటల్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ వర్క్ ఆల్మోస్ట్ 7-8 మంది బ్యాచ్లుగా, ఒక బ్యాచ్లో ఒక 8 మంది 9 ఉన్నారు. అందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో వెళ్తున్నారు. చుట్టుపక్కల ఏరియాలోని ఒక వంట చేయడానికి కానీ, రాడ్ బెండింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ, వాళ్ళని పెద్ద కూరలు ఉన్నారు, మనం వర్క్ చేసుకోవచ్చు వాళ్ళతో. అంత ఒక నమ్మకం ఏర్పడ్డది మాకు. నేనేదో అనుకుంటా కానీ వాళ్ళు కూడా మా ఊరి మీద బాగానే ఫోకస్ పెట్టారు. వాళ్ళు నమ్మకం నిలబెట్టారు. అంతే పలానా ఏదైనా పని కావాలనుకో పలానా పెద్ద చేసి పెడతారు. వాళ్ళు బాగానే కష్టపడతారు. మీ ఊర్లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి కూర్చోడానికి? కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది కదా, కూర్చున్నప్పుడు గుర్తుంటుంది, ఇక్కడే ఎక్కువ సార్లు కూర్చున్నాను అనుకునేది. సోములాంబ చిన్న సెట్ అని ఉంటుంది అన్నమాట. అక్కడ కూర్చుంటే రోజంతా అక్కడ కూర్చొని రోజు మొత్తం మా బ్యాచ్ అంతా కూర్చొని ఉంటుంది. ఎవరు మీ బ్యాచ్ అంటే? ఎవరెవరు? సీను, రాజు, ప్రసాద్, సత్యబాబు. ఇప్పుడు అంతా బిజీ అయిపోయారు కానీ ఒకప్పుడే వెళ్ళగానే కూర్చొని ఇప్పుడే వెళ్ళా అనుకో, అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుకుని మేము ఇక్కడ వెళ్ళే ముందు ఫోన్ చేస్తాం వాళ్ళకి, వస్తానంటే వాళ్ళు రెడీగా ఉంటారు. రోజంతా కూర్చొని కాసేపు ఎక్కడ